ఇప్పుడు హిట్మాన్ పట్టుకొని కాల్ చేసిందనేది సర్వత్రా అందరూ నమ్ముతున్న వాస్తవం. లేదు, ఆయన ఎన్కౌంటర్‌లో చనిపోయాడని చెప్తే ఎవ్వరు గూడా వినటానికి గూడా ఇవాళ సిద్ధంగా లేరు. కారణాలు, వివరాలు అన్నింటి జోలికి పోవలసిన అవసరం లేదు గానీ, ప్రధానంగా ఎందుకంటే ఆయన గూడా ఏదో ఒక మేరకు బయట రావాలి, మాట్లాడదామనే ఆలోచనతో ఉన్నాడని, ఆ క్రమంలోనే ఇటువైపు ఆంధ్రప్రదేశ్‌కొస్తుంటే దారిలో ఎక్కడ పట్టుకున్నారో గాని పట్టుకొని చంపేశారనేదే ఇవాళ అందరికీ కలుగుతున్న అభిప్రాయం. పైగా ఆ ఊరి వాళ్ళు ఆయన శవాన్ని చూసిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు అక్కడ లోకల్ హిందీ ఛానెల్స్‌కు చెప్పారు వాళ్ళు. కాళ్ళు ఇరిగి ఉన్నాయని, చర్మం ఒలిసేసిందని అక్కడక్కడ. చాలా విపరీతమైన గాయాలు వాళ్ళ శరీరం మీద, ఆయన శరీరం మీద గాని, ఆయన భార్య రాజేష్ శరీరం మీద గాని ఉన్నాయని వాళ్ళు చాలా నిర్ద్వందంగా చెప్తున్నారు. ఎన్‌కౌంటర్ అయితే ఇన్ని గాయాలు ఉండవు గదా! అనే మాట గూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆదివాసులు నేను జెప్తున్న మాట. ఆయన బంధువులు, ఆ గ్రామస్తులు చూసి చెప్తున్నటువంటి విషయాలివి. వాళ్ళు ఫోటోలు చూయించుకుంటూ జర్నలిస్ట్‌లకు ఆ వివరాలన్నీ చెప్తున్నారు. అంతగా గాయాలు, చిత్రహింసలు బెట్టి వాళ్ళను చంపటం చాలా అన్యాయం ఇది. దీన్ని ఇవాళ అందరూ గూడా నిర్ద్వందంగా ఖండిస్తున్నారు.